తెలంగాణ భవన్ దగ్గర అయితే హై డ్రామా కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే కొన్ని నిమిషాల ముందే బాల్క సుమన్ తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చారు, మీడియాతో మాట్లాడారు. అక్రమంగా అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. మరోవైపు కేతనపల్లి వివాదానికి సంబంధించి కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పుడు కూడా ఆదిలాబాద్ జైల్లో అరెస్టు చేసి 16 రోజులు పెట్టి తనను వేధించారంటూ కూడా ఈ సందర్భంగా ఆ ఘటనను కూడా ఒకసారి గుర్తు చేసుకున్నారు. అన్యాయాలు మోసాలపై ప్రశ్నిస్తూ ఉంటే తట్టుకోలేకపోతోంది ఈ ప్రభుత్వం అంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు. తనపై నమోదైన సెక్షన్లు కూడా తనకు వర్తించేవి కాదు అంటూ కూడా ఆయన మరొకసారి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణిలో అనేక కుంభకోణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వాటికి సంబంధించి సింగరేణి కార్మికుల తరపున తన గొంతు వినిపిస్తూ ఉంటే ప్రస్తుత ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. అందుకే తనపై మాట్లాడిన ప్రతిసారి, ప్రశ్నిస్తున్న ప్రతిసారి కేసులతో వేధిస్తూ ఉన్నారు. కేసులు పెట్టి ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు అంటూ కూడా ఆయన ఘాటుగానే ఆరోపణలు చేస్తూ ఉన్న సిచ్యువేషన్. ప్రజాపాలన పేరిట ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నారు అంటూ కూడా బాల్క సుమన్ వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. చట్టం మీద కావచ్చు, వ్యవస్థల మీద కావచ్చు, న్యాయం మీద కావచ్చు తనకు పూర్తిగా నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా నేను విచారణకు సహకరిస్తాను, అన్ని రకాలుగా చట్టానికి లోబడే నా అడుగులు ఉంటాయంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మా మీద పెట్టే శ్రద్ధ, ఈ కేసులు పెట్టి కావచ్చు, వేధించే విషయంలో కావచ్చు, ఈ రకంగా మా మీద పెడుతున్న శ్రద్ధలో సగంగానే ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలపై శ్రద్ధ పెడితే ఈ పాటికన్నీ కూడా నెరవేరేవి అంటూ కూడా బాల్క సుమన్ ఈ సందర్భంగా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బాల్క సుమన్ అరెస్ట్ అయ్యే ముందు ఆయన స్పష్టంగా మీడియాతో ఒక విషయాన్ని అయితే స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను స్పష్టంగా టార్గెట్ చేసిందని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరిపై కేసులు పెట్టి ఇబ్బంది చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. తనపై కూడా అలాగే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి బాల్క సుమన్ స్పష్టం చేసే పరిస్థితిని మనం చూస్తాం. ఇప్పుడే కాదు, తెలంగాణ ఉద్యమం సమయంలోనే 226 కేసులు తనపై నమోదయ్యాయని చెప్పి మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల కేతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కూడా తనపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో ఉంచారని చెప్పి బాల్క సుమన్ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర హామీలను ప్రశ్నించినందుకే కాంగ్రెస్ పార్టీ తనపై కక్ష కట్టి ఇటువంటి కేసులు తనపై నమోదు చేస్తున్నారని చెప్పి తనపై ఇప్పుడు ఈ సింగరేణి వ్యాఖ్యలకు సంబంధించిన కేసులు కూడా అక్రమ కేసులు, ఒకటి కూడా దానికి సంబంధించిన కేసు లేదు, అన్ని అక్రమ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి తనకు జైలు రాకుండా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కుట్ర చేస్తుందని చెప్పి బాల్క సుమన్ చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద బాల్క సుమన్ 3-4 రోజుల నుంచి హైడ్రామా నడుస్తుంది. బాల్క సుమన్ ఎప్పుడైతే తెలంగాణ భవన్ లో సింగరేణి కార్మికులను ఉద్దేశించి ఆవేశపూరితమైన ప్రసంగం చేశారో ఆ ప్రసంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నేతలు సీరియస్ గా తీసుకొని పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసులు అభ్యర్థి నంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యి అప్పటి నుంచి బాల్క సుమన్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే బాల్క సుమన్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఉండేటట్టు పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. కానీ ఖచ్చితంగా పోలీసులకు అరెస్ట్ చేసి తీరాలి ఈ రోజు అని చెప్పి ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇక బాల్క సుమన్ చేసే లేక తెలంగాణ భవన్ నుంచి కట్టబెట్టి బయటికి వచ్చి పోలీసులకు సహకరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బాల్క సుమన్ అదుపులోకి తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులు బాల్క సుమన్ నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్ ముందుగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఓకే, అంటే నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా ఉంటుంది, ప్రొసీజర్ ఏ రకంగా ఉంటుంది, ఎటు తరలించే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం ఇక తెలంగాణ భవన్ గేటు, ప్రధానమైన గేటు ముందే బాల్క సుమన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని పోలీసు వాహనంలో ఆయన తరలిస్తున్నారు. మనకున్న సమాచారం మేరకు బాల్క సుమన్ నేరుగా ముందు నాంపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఆయనతో అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే బాల్క సుమన్ పై పెట్టిన కేసు సంబంధించిన సెక్షన్ చూస్తే మాత్రం బాల్క సుమన్ కు బెయిల్ వచ్చే అవకాశం లేదు. నాన్ బెయిలబుల్ కిందనే కేసులు నమోదు చేశారు కాబట్టి ఆయన కోర్టుకు వెళ్ళాక కోర్టు ఏం చేస్తుంది, కోర్టు రిమాండ్ విధిస్తుందా, ఏం చేస్తుంది అన్నది ఇటు బీఆర్ఎస్ ఆసక్తి లేడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. బాల్క సుమన్ పోలీసు వ్యాన్ లో ఎక్కారు. సాధ్యపడితే పోలీసులు వ్యాన్ లో ఎక్కించుకొని బాల్క సుమన్ అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తే చూస్తున్నాం. కర్ణాకర్, బాల్క సుమన్ తరపు న్యాయవాదులు ఏం చెప్తూ ఉన్నారు? ఎందుకంటే బాల్క సుమన్ ఇందాక కూడా చెప్తూ ఉన్నారు, తనపై పెట్టిన సెక్షన్లు ఏవి కూడా తనకు వర్తించేవి కావు, కావాలనే కక్షపూరితంగా పెట్టిన సెక్షన్లు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఎటువంటి న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు న్యాయవాదులు? బాల్క సుమన్ ఇందాక మీడియాలో చెప్పారు, వాళ్ళ లీగల్ టీం కూడా చాలా ఒక్క మాట మాత్రం చెప్తుంది, న్యాయస్థానాలపై, కోర్టులపై, రాజ్యాంగంపై తనకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందని చెప్పి
తనపై పెట్టిన కేసులన్నీ కూడా అక్రమ కేసులు అని చెప్పి చాలా స్పష్టంగా బాలకృష్ణ చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ అడ్వకేట్స్ కూడా అదే విషయం చెప్తున్నారు. కాబట్టి కక్షపూరిత కేసులు కాబట్టి ఖచ్చితంగా కోర్టులో తనకు న్యాయం జరుగుతున్నట్టు బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి తాను ఆవేశపూరితంగా చేసిన వ్యాఖ్యలను పోలీసులు ఇంకా సీరియస్ గా తీసుకొని కక్షపూరితంగా కేసులు నమోదు చేశారు. కానీ గతంలో అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొచ్చే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు చాలా మంది ఇటువంటి ఆవేశపూరితమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళందరిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు, తనపై మాత్రమే కక్షగత ఎందుకు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చింది అని చెప్పి బాలకృష్ణ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద పోలీసులు అయితే బాలకృష్ణ సింగరేణిపై చేసిన ఏవైతే హింసాత్మక ధోరణి ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని అటు పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు డీజీపీ నుంచి మొదలు పెట్టే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులను పరిధిలోకి తీసుకున్న పోలీసులు ఎండు పోలీస్ స్టేషన్ లో నాంపల్లి అభివృద్ధి పోలీస్ స్టేషన్ లో బాలకృష్ణపై మొత్తం 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాబట్టి ప్రస్తుతం నాంపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు బాలకృష్ణ కాసేపు తెలంగాణ భవన్ గేట్ బయట అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ పోతున్నారు. కాబట్టి అక్కడ బాలకృష్ణ తన వ్యాఖ్యలకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆయన నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కల్పిస్తారు. అంటే ప్రస్తుతం బాలకృష్ణతో పాటు ఆయన తరపు న్యాయవాదులు కావచ్చు లేదంటే బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైనా వెళ్తూ ఉన్నారా? చాలా మంది వెళ్తున్నారు. బాలకృష్ణ పోలీసు వ్యాన్ లో పోలీసు వాహనాన్ని ఎక్కించుకొని ఆయన నాంపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. ఆయన వెనుకే మరికొన్ని వాహనాల్లో బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగానికి సంబంధించిన నేతలు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ లీగల్ టీమ్ సభ్యులు కావచ్చు వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి విచారణ ఉంటుంది, సుమన్తో స్టేట్మెంట్ ఎక్కడ తీసుకుంటారో ఆయన ఎటువంటి విచారణ ఉంటుంది, ఆ తర్వాత కోర్టులో ఎన్ని గంటలకు ప్రొడ్యూస్ చేస్తారు, ఇటువంటి అంశాలన్నీ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ ఉత్కంఠ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే బాలకృష్ణ ఒకసారి ఎంపీగా పనిచేశారు, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. అటువంటి నేత ఇటువంటి సమయంలో అరెస్ట్ చేయడం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీ ఇప్పటికే స్పీడ్ అందుకుంటుంది. సభ్యత్వ నమోదు కావచ్చు, ఇతరత్ర కమిటీల ఏర్పాటు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొంత స్పీడ్ అందుకుంటున్నాయి. ఇటువంటి సమయంలో బాలకృష్ణ అరెస్ట్ చేయడం బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. కాబట్టి బాలకృష్ణ అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది, ఆయన బెయిల్ పై బయటకు వస్తారా లేదంటే గతంలో కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన జైలుకు వెళ్ళిన సందర్భాలు చూశారు. కాబట్టి మళ్ళీ బాలకృష్ణ జైలుకు వెళ్లాల్సి వస్తుందా అన్నది కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, మోసాలకు సంబంధించి కావచ్చు, ప్రశ్నిస్తుంటే అరెస్టులతో బెదిరిస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా బాలకృష్ణ చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన మరోసారి బాలకృష్ణ అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతోంది ఈ అరెస్టుల నేపథ్యంలో? అంటే ఖచ్చితంగా బాలకృష్ణ అరెస్ట్ చేసి మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 3-4 రోజులు ఈ రోజు అరెస్టుకి సంబంధించిన విషయం 3-4 రోజుల నుంచి పోలీసులు అరెస్టుకి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి బాలకృష్ణ ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే బాలకృష్ణ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి బాలకృష్ణ అరెస్టు తర్వాత ఏం జరగబోతుంది, బాలకృష్ణకు బెయిల్ వస్తుందా రాదా, బాలకృష్ణ ఒకవేళ మళ్ళీ జైలుకు వెళ్తారా, ఇటువంటి అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి బాలకృష్ణ వ్యాఖ్యల పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఎక్కువై బాలకృష్ణ సహజ ధోరణిలో ఎందుకంటే ఉద్యమ సమయంలో మాట్లాడిన విధంగానే ఆయన సహజ ధోరణిలో మాట్లాడారు. కానీ అంటే కార్యకర్తలు కావచ్చు కార్యకర్తల ఒక దిశగానే ఆయన మాట్లాడారు కానీ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారన్న ఒక అభిప్రాయం ఇటు బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తం అవుతుంది. దాంతోపాటు ఇటువంటి కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తున్న, ప్రభుత్వం దూకుడుగా వెళ్తున్న ఇటువంటి కీలక సమయంలో సింగరేణి ఆస్తులను తగలబెట్టాలి, సింగరేణి కార్యాలయాన్ని తగలబెట్టాలి, దాంతోపాటు రైల్వే లైన్లను కోసేయాలి, ఇటువంటి ఈ ఏమంటారు ఉత్తేజపరిచే వ్యాఖ్యలు, ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేయడం దాన్ని బీఆర్ఎస్ పార్టీలో ఒక వర్గం కూడా తప్పుపడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలం అంటే ఇందాక ఆయన మాట్లాడుతూ కూడా ప్రజాపాలన పేరిట ఎమర్జెన్సీ రోజును తలపిస్తోంది అంటూ కూడా ఆయన ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? ప్రతిపక్ష పార్టీలు అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయా అంటే ఏం చెప్పాలి? ఖచ్చితంగా ముందు నుంచి కూడా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, అందులో ప్రధానంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 400కు పైగా హామీలు కావచ్చు, వాటన్నిటిని అమలు చేయట్లేదని చెప్పి ఎప్పుడైతే
బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరిపై కేసులు పెడుతున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే కేటీఆర్పై కానీ ఈ కార్ రేస్ కావచ్చు చాలా కేసులు పెడుతున్నారు. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్తో పాటు చాలా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు చెప్తూ వస్తున్నారు. ఇందాక బాల్కసుమన్ కూడా అదే విషయం చెప్పాడు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారెంటీలు కావచ్చు ఇతర హామీలను ప్రశ్నిస్తున్నందుకే తనను టార్గెట్ చేశారు. ఉద్యమ సమయంలోనే 226 కేసులు తనపై పెట్టారు. తర్వాత మొన్న మున్సిపల్ ఎన్నికలు కేతనపల్లి ఎన్నికల సందర్భంగా కూడా తనను పై కేసులు పెట్టి జైలుకు కూడా పంపించారు. 14 రోజులు జైల్లో ఉన్న పరిస్థితిని బాల్కసుమన్ ఇందాక గుర్తు చేసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాకపోతే బాల్కసుమన్ చెప్తున్న వెర్షన్ వేరు, ప్రభుత్వం కానీ పోలీసులు చెప్తున్న వెర్షన్ చాలా స్పష్టంగా వేరేగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని చెప్పి నేరుగా ఒక మిలిటెంట్ ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభించాలని చెప్పి బాల్కసుమన్ కామెంట్ చేయడం మాత్రం చాలా తీవ్రంగా పరిగణించాలి. అది దేశద్రోహం కిందికే వస్తుందని చెప్పి చాలా స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు. బాల్కసుమన్పై ఇప్పుడు నమోదు చేసిన సెక్షన్లు చూస్తుంటే కూడా అది దేశద్రోహం కిందనే కేసులు నమోదు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి బాల్కసుమన్ పై నమోదైన 6 సెక్షన్ల కింద కేసులు చూస్తే మాత్రం ఆయనకు ఏమాత్రం బెయిల్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపించట్లేదని చెప్పొచ్చు. బలరాం కనుక బాల్కసుమన్ అరెస్టుతో అసలు సింగరేణిలో ఏం జరుగుతోంది అనే చర్చ కూడా పెద్ద ఎత్తున మొదలవుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా అక్కడ ఆ సిచ్యువేషన్ ఉందా? సింగరేణి వర్గాలు కావచ్చు, అక్కడ కార్మికులు కావచ్చు, వారి వెర్షన్స్ ఏ రకంగా వినిపిస్తూ ఉన్నాయి? అంటే సింగరేణికి సంబంధించి చాలా అంశాలను లేవనెత్తుతుంది ఎవరు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 9 బ్లాక్ బొగ్గు గనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దాంతోపాటు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని చెప్పి మొన్న మాజీ మంత్రి హరీష్ రావు కీలక అంశాన్ని బయటపెట్టారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది, ఆ బొగ్గు ఏమైందనేది తేల్చాలని చెప్పి కూడా మొన్న హరీష్ రావు కూడా నేరుగా మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు సింగరేణిలో చాలా రోజులుగా కారుణ్య నియామకాలు జరపట్లేదు, మెడికల్ బోర్డును అసలు సమావేశపరచట్లేదు, చాలామంది ఉద్యోగులు దానికోసం ఎదురు చూస్తున్నారు. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి, ప్రభుత్వం స్పందించట్లేదు. కాబట్టే మనం ఇంకా ఉద్యమించాల్సిన అవసరం ఉంది, సింగరేణి కార్మికులు ఇంకా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకునే మొన్న బాల్కసుమన్ ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వ్యాఖ్యల్ని పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు సీరియస్గా తీసుకున్న అంశాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయనపై సెక్షన్లు నమోదు చేసి దాదాపు 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కాసేపటి క్రితం తెలంగాణ భవన్ గేటు ముందు ఆయన అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి సింగరేణి అంశాలను బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు లేవనెత్తుతున్నప్పటికీ కూడా వాటిని చెప్పే విధంగా వాటిని చెప్పే క్రమంలో చెప్పకుండా కొంత హింసను ప్రేరేపించే విధంగా సింగరేణి భవాన్ని తగలబెట్టాలి, రైలు పట్టాలను కోసేయాలి, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్లనే పోలీసులు కొంత సీరియస్ అయ్యారని చెప్పవచ్చు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని ఆయనపై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఈరోజు అరెస్టు చేసే వరకు పరిస్థితి వచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బలరాం అంటే ఇటువంటి అరెస్టుల నేపథ్యంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి కావచ్చు, మరి ముఖ్యంగా ప్రజల నుంచి లేదంటే రాజకీయ విశ్లేషకుల నుంచి, మేధావుల నుంచి ఎటువంటి వెర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి? ఖచ్చితంగా బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలు అంటే బయట వర్గాలను పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీలోనే 2 వాదనలు వినిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బాల్కసుమన్ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ పార్టీలో ఒక వర్గం సమర్థిస్తుంటే మరొక వర్గం, అంతెందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బాల్కసుమన్ వ్యాఖ్యలపై ఒకంత సీరియస్ అయినట్లు మనకున్న సమాచారం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒక పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఇంకా స్పీడ్ అందుకునే విధంగా చేయడానికి ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దాంతోపాటు కొత్త కమిటీలను ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత దూకుడుగా కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి మరింత దూకుడుగా బీఆర్ఎస్ పార్టీ వెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న ఇటువంటి సమయంలో బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి కూడా కొంత డ్యామేజ్ అవుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా సింగరేణి సంస్థకు సంబంధించిన కార్యాలయాలను తగలబెట్టాలి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేకి సంబంధించి రైలు పట్టాలను కోసేయాలి, మళ్ళీ మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి. ఇటువంటి బాల్కసుమన్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత సీరియస్గానే తీసుకుంది. ఎందుకంటే ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుంది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా యువ నాయకులు సుమన్ను ఒక ప్రేరేపితంగా తీసుకొని ఇటువంటి వ్యాఖ్యలు ఇంకా కొంతమంది చేసే అవకాశం ఉంది. ఇటువంటి అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత సీరియస్గా తీసుకుంది. బాల్కసుమన్పై కేటీఆర్ సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. బాల్కసుమన్కు ముఖ్యమైన బీఆర్ఎస్ నేతలు క్లాస్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద బాల్కసుమన్ వ్యాఖ్యలు మాత్రం అటు కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది, పోలీసులు సీరియస్గా తీసుకున్నారు, బీఆర్ఎస్ పార్టీలోని సీనియర్ నేతలు కూడా సీరియస్గా తీసుకున్నారు. కాకపోతే బాల్కసుమన్ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ కూడా
హింసను ప్రేరేపించే విధంగా బహిరంగంగా వ్యాఖ్యలు ఒక సమావేశాన్ని ఉద్దేశించి చేశారు. అదంతా సోషల్ మీడియాలో వచ్చింది, అన్ని ప్రధానమైన పత్రికల్లో మీడియాలో కూడా వచ్చింది. కాబట్టి ఈ అంశం కొంత సీరియస్గా అయింది. ప్రజల్లో కూడా ఈ అంశాన్ని తప్పుడు సంకేతాలకు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మొత్తం మీద ఈ అంశం కొంత సీరియస్గా మారిన నేపథ్యంలో పోలీసులు ఎటకేలకు ఆయనపై నమోదైన కేసులకు సంబంధించి ఈరోజు యాక్షన్ తీసుకున్నారు. 2-3 రోజుల నుంచి బాల్కసుమన్ను అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా బాల్కసుమన్ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఎక్కువగా ఉంటూ వస్తున్నారు. ఈరోజు ఇక తప్పని పరిస్థితుల్లో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. బాల్కసుమన్ కాసేపటి క్రితమే తన అరెస్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరిత ధోరణితో వ్యవహరిస్తుందని చెప్పి మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన తెలంగాణ భవన్ గేట్ బయటికి వెళ్ళి పోలీసులకు ఆయనే సరెండర్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, అంటే బాల్కసుమన్ వ్యవహారంపై పోలీసులు ఏమంటున్నారు? నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు? పోలీసులు ఖచ్చితంగా కొంచెం సీరియస్గా తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే సింగరేణి లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థకు సంబంధించిన కార్యాలయాలను తగులబెట్టాలని కానీ, రైల్వే శాఖకు సంబంధించి పట్టాలను కోసేయాలని కానీ ఇటువంటి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. పోలీసులే కాదు, ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేసిన పరిస్థితిని అంటే బాల్కసుమన్ వ్యాఖ్యలపై వెంటనే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు స్పందించాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు బాల్కసుమన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ స్వయంగా డీజీపీని కలిసి బాల్కసుమన్ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలన్నీ డీజీపీకి సమర్పించి ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు అబిడ్స్ నాంపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఇటువంటి అంశాలన్నింటినీ పోలీసులు పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పోలీసులు మొత్తం 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో ప్రధానంగా రాజ్యాంగ ఉల్లంఘన, అందుకు ప్రధానంగా దేశద్రోహం కింద కేసులు నమోదు చేశారు. కాబట్టి కాసేపటి క్రితం బాల్కసుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి నేరుగా ఆయనను నాంపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో బాల్కసుమన్ను ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.